కరెక్ట్ పట్టుకుంటే దాన్ని ఎవరు మంచిగా చెప్తారో వాళ్ళకు మహిళా విద్యార్థులకి, మహిళా సంఘం అభ్యర్థులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అందరూ చాలా యాక్టివ్గా పాల్పంచుకున్నారు. ఇందాక మనం అక్కడ మాట్లాడుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ దగ్గర. మహిళలు అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందుతున్నారు. రంగాల్లో కానివ్వండి అన్నిటిలోని ముందుకెళ్తున్నారు. ఈ ట్రెండ్ ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రతి ఇంట్లోని ఆడపిల్లకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. చదువులో కానీ ఏ విషయాల్లో అయినా కానీ, న్యూట్రిషన్ విషయంలో కానీ అన్నిటిలోని హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ విధంగా చేస్తే కానీ మనకి అభివృద్ధి అనేది కనిపించదు. సో మా తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున బాల్య వివాహాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విషయం పట్ల ఎటువంటి అసలు జీరో టాలరెన్స్. బాల్య వివాహాలని చట్టపరంగా ఏం చేయాలో ఖచ్చితంగా ఆ విధంగా శిక్షించడం జరుగుతుంది. ఏ కుటుంబంలో కూడా బాల్య వివాహాలు జరగకూడదు. అండ్ పిల్లలు కూడా ఇంటర్ 10th చదువుతున్న విద్యార్థులను వెళ్ళిపోవడం, తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేయటం ఇటువంటివి చేయొద్దు. మనం బాగా చదువుకుంటేనే ఆర్థికంగా మనకి పురోగతి ఉంటుంది. మన ఆర్థిక పురోగతే మన కుటుంబ పురోగతి, మన కుటుంబ పురోగతే మన సమాజం యొక్క పురోగతి. జనాభాలో ఉన్నారు, మీరందరూ అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సో దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేయడానికి, ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము అని తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ద యాక్టివ్ పార్టిసిపేషన్. మన పాడేరు డిఎస్పీ అభిషేక్ సార్ హాజరయ్యారు. సార్ని ముందు మనందరం స్వాగతం పలుకుతాం. క్లాప్స్ కొట్టండి. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలకి ఎన్ని చట్టాలు మనం ఇస్తున్నా మహిళల చట్టాల పట్ల అవగాహన ఉండటంతో పాటు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగేటప్పుడు వాటిని బయటకు కొట్లాడుతూ ఉన్నాం. మీకు చెప్తా ఉన్నా, మీకనే కాదు, ఈ అవగాహన ర్యాలీతో మనం టౌన్లో వెళ్ళేటప్పుడు చాలామంది టూరిస్టులు ఉంటారు, మిగిలిన జనాలు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళందరికీ కలిపి ఈ అవగాహన సదస్సు ద్వారా వాళ్ళలో మనం అవగాహన కల్పించి మహిళల యొక్క సాధికారత, వాళ్ళ భద్రతని మన అందరం కలిపి సాధించడం కోసం ఈ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు మన డిఎస్పీ సార్ ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఈ ర్యాలీ ఎందుకు అరేంజ్ చేయడం జరిగింది అంటే, లాస్ట్ 15 days ముందు కూడా మనం 10 days ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రకరకాల ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరిగింది. అవేర్నెస్ క్యాంపెయిన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, సింగింగ్, ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్, రకరకాల ఫ్లాష్ మాబ్స్ అన్నీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు మనం మహిళల చట్టాలు, మహిళా రైట్స్ పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటే తప్ప మనకి జరుగుతున్న వివక్ష కానీ. ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మన లాస్ట్ 15 రోజులుగా కూడా చాలా యాక్టివ్గా మహిళల పట్ల జరుగుతున్న ఇష్యూస్ పైన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా చాలా యాక్టివ్ రోల్ తీసుకుని హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ మనకి రాష్ట్రం అంతా కూడా రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్ అటువంటివి పెడతాం జరిగింది. ఎస్ఏ రైటింగ్ ఏంటి, ఎలక్ట్యూషన్ ఏంటి, రకరకాల ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ మీద. అండ్ రకరకాల ఇనిషియేటివ్స్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. లైక్ శక్తి యాప్స్ కానీ, వన్ స్టాప్ సెంటర్స్ కానీ చేస్తున్నాం. ఇష్యూస్ అన్నీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాక్స్ యాక్ట్ కానీ, స్ట్రింజెంట్ రూల్స్ ఇన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కానీ, అండ్ కన్విక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఏ విధంగా చేయాలనేది ఆనరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన ఎస్పీ అమిత్ బర్దార్ సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ జిల్లా కూడా చాలా ముందుకు దూసుకుని వెళ్తుంది. సో దీంట్లో భాగంగానే మనం ఈరోజు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసుకొని మనకి మహిళలకు ఉన్న బాధ్యతలు, హక్కులు మరియు చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పాక్సో యాక్ట్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ని కానీ ఏ విధంగా అడ్రస్ చేయాలి,
రిపోర్టింగ్ ఏ విధంగా చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏ విధంగా స్పందిస్తారు అనే దాని మీద ఇప్పుడు దాకా మనం మన మహిళలతో అరకు వ్యాలీలో మాట్లాడటం జరిగింది. సో మా తరపున పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము ఇస్తున్న సందేశం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా సరే మహిళల పట్ల ఏ చిన్న ఇబ్బంది కలిగినా వాళ్ళకి స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం